వనభోజనాలకు వస్తుందని తెలియడంతో ఇక గగన్ అయితే ఎంతో అందంగా రెడీ అవుతూ ఉంటాడు. ఈరోజు నా భూమిని కలుసుకోవచ్చు. మొన్న పార్టీ గొడవలో తనతో నేను సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోయాను. ఈరోజు ఎలాగైనా సరే తనతో ప్రశాంతంగా మాట్లాడాలి, తన మనసులో ఏముందో తెలుసుకోవాలని చెప్పి గగన్ అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటాడు. ఇక ఎంతసేపు అవుతున్నా గగన్ బయటకు రాకపోవడంతో, రే గగన్, ఎంతసేపు రా, అమ్మాయిల కన్నా ఎక్కువగా రెడీ అవుతున్నావు, నీకన్నా మన పూర్ణి నయం కదా, వెంటనే రెడీ అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటే, వస్తున్నానమ్మా అని చెప్పి గగన్ గదిలో నుండి బయటకు వస్తాడు. ఇక టిప్ టాప్గా రెడీ అయిన గగన్ని చూడగానే శారద నా కొడుకు అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు అని చెప్పి పొగుడుతూ ఉంటుంది. ఇక అప్పుడు పూర్ణి, మరి హీరోయిన్ని కలవాలంటే ఆ మాత్రం ఉండాలి కదా, అందుకే అంతలా రెడీ అయ్యాడు అని చెప్పి అంటూ ఉంటే, హీరోయిన్ ఎవరే, హీరోయిన్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇంకెవరు, మా భూమి వదిన అని చెప్పి పూర్ణి ఆట పట్టిస్తూ ఉంటుంది. అమ్మ, రోజు దీని గోల పడలేకపోతున్నాను. ఆ వనభోజనాల దగ్గర ఎవరైనా మంచి అబ్బాయి కనిపిస్తే వెంటనే దీనికి పెళ్లి చేసేద్దాం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో పూర్ణి, చూసావా అమ్మ, నా లైన్ క్లియర్ అయితే తన లైన్ క్లియర్ అవుతుంది కదా, అందుకే త్వరగా నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. అబ్బాబా, మీరు ఇక్కడే గొడవ పడతారా? మీరు ఇలాగే గొడవ పడితే మనం వనభోజనాలకి వెళ్ళేటప్పుడు అవతల టైం దాటిపోతుంది, త్వరగా వెళ్దాం పదండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక అలా గగన్, పూర్ణి, శారద వీళ్ళంతా కలిసి వనభోజనాల దగ్గరికి వస్తూ ఉంటారు. మరో పక్క అపూర్వ వనభోజనాలకి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతుంది. దాంతో గోరింటాకు సుజాత అపూర్వ దగ్గరికి వచ్చి, అమ్మాయి, మర్డర్ చేయడానికి కూడా ఇంత అందంగా రెడీ అవ్వాలా అని చెప్పి అంటూ ఉంటుంది. పిన్ని, మనసులో బాధలు పంచుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుండని అనుకోగానే నువ్వు వచ్చావు. నువ్వు వచ్చిందనివి రాక నన్ను జైలుకి పంపించేలాగా ఉన్నావే. పదే పదే భూమిని నేను మర్డర్ చేయబోతున్నానని, జైలుకి వెళ్తానని అనకు, ఎవరైనా వింటే ప్రమాదం అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో మీరా అక్కడికి వస్తుంది. ఏంటి వదినాను అనేది, నువ్వు భూమిని మర్డర్ చేయడం ఏంటి? ఎందుకు నువ్వు భూమిని మర్డర్ చేయాలనుకుంటున్నావు? అంత పెద్ద తప్పు తనేం చేసింది అని చెప్పి అంటూ ఉంటే, గోరింటాకు సుజాత, అమ్మాయి, నేను అన్నప్పుడు వినలేదు కానీ నువ్వు అనేటప్పుడు మొత్తం వినేసింది, ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో తప్పించుకో అని గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి వదిన, అడిగేది నిన్నే, భూమి అంత పెద్ద తప్పు ఏం చేసిందని మర్డర్ చేయడానికి అని చెప్పి మీరా అంటూ ఉంటే, ఇకప్పుడు అపూర్వ, ఏం లేదు మీరా, ఊరికే సరదా కళ అంటున్నానంతే, మర్డర్ అంటే నిజంగా నేను మర్డర్ చేస్తానని కాదు. ఉదయాన్నే భూమిని కాఫీ తీసుకురమ్మని అడిగితే చల్లారిపోయిన కాఫీ తీసుకొచ్చింది, అందుకే తన మీద నాకు మర్డర్ చేయాలన్నంత కోపం వచ్చిందని పిన్నికి చెప్తున్నాను అంతే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఓ అంతేనా, నేను ఇంకా ఏదో అనుకున్నానులే వదినా. అవును, నిన్నొక విషయం అడగాలి. మన ఇందు వాళ్ళ అత్తగారు కట్నం అడిగారు కదా, నిన్న వాళ్ళ బ్యాగ్లో స్వీట్స్, ఫ్రూట్స్ పంపించావట వదినా. అంటే నేనేమి నిన్ను తప్పు పట్టడం లేదు, ఇదంతా నువ్వు కావాలని చేయవని నాకు తెలుసు, కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది వదినా అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది. చూసావా అమ్మాయి, ఈ పిచ్చిదానికి నీ మీద ఎంత నమ్మకం అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. అప్పుడు అపూర్వ మీరాతో, నేనే ఆ బ్యాగ్లో స్వీట్స్, ఫ్రూట్స్ పెట్టమని పని వాళ్ళకి చెప్పాను అని అంటూ ఉంటే మీరా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకు వదినా, మరి వాళ్ళకి ఇస్తానన్న కట్నం అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అపూర్వ, చూడు మీరా, మన ఇందు ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుందో లేదో మనకి తెలియదు, తన అత్త మామలు తనని ఎలా చూసుకుంటారో మనకు తెలీదు. ఇప్పుడే మనం వాళ్ళకి కట్న కానుకలు సమర్పిస్తే వాళ్ళు వాటన్నిటిని లాక్కొని ఇందుని ఒక పందానుగా చూడడం మొదలు పెడతారు. అదే మనం కట్నం ఇవ్వడం లేట్ చేశామనుకో, ఎప్పుడెప్పుడు ఇందు కట్నం తీసుకొస్తుందా అని చెప్పి తనని ఒక మహారాణిలాగా చూడడం మొదలు పెడతారు. అందుకే మన ఇందు గురించి ఆలోచించే నేను ఇలా చేశానని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. రేపు మాపో మన ఇందుకి ఒక బిడ్డ పుడుతుంది కదా, అప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత మనం ఇవ్వాలనుకున్న కట్న కానుకలు ఆ బిడ్డ పేరు మీద రాసిద్దామని చెప్పి అపూర్వ మీరాకి సర్ది చెప్తుంది. అవునదినా, నిజంగా కన్న తల్లిగా నేను ఇంత బాగా ఇందు గురించి ఆలోచించలేకపోయాను, నువ్వు చాలా బాగా ఆలోచించావు, థ్యాంక్స్ వదినా, నీలాంటి వదిన దొరకడం నా అదృష్టం అని చెప్పి మీరా అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
నువ్వేం చెప్పినా నమ్మిస్తుంది ఏంటమ్మాయి ఈ పిచ్చిది. అందుకే ఇన్ని సంవత్సరాలుగా నీ ఆటలు ఈ ఇంట్లో ఇలా సాగుతున్నాయి. చెల్లని రూపాయి కూడా నీ చేతుల మీదుగా విదిలించవని నాకు మాత్రమే తెలుసు అని చెప్పి గోరింటాకు సుజాత అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత శరత్చంద్ర అపూర్వని పిలుస్తూ ఉంటాడు. అపూర్వ అంతా రెడీ అని చెప్పి అంటూ ఉంటే, రెడీ అయ్యాం బావా, వెళ్దామని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. తర్వాత భూమి, కృష్ణప్రసాద్ వీళ్ళంతా కూడా రెడీ అయ్యి అలా కార్లో వనభోజనాల దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక చెర్రి భూమి వైపు చూస్తూ, మువ్వా ఈరోజు ఎలాగైనా సరే నాలో ఉన్న రొమాంటిక్ యాంగిల్ని నీకు చూపిస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మరోపక్క గగన్, పూర్ణి, శారద వీళ్ళంతా కూడా వనభోజనాల దగ్గరికి వస్తారు. మరోపక్క ఇందు వంశీతో, ఏమండి వనభోజనాలకు మనం కూడా వెళ్దాం, మా వాళ్ళతో కలిసి వెళ్ళాలనుంది అని చెప్పి వంశీని అడగడంతో, సరే నేనే ఏదో ఒక విధంగా అమ్మ వాళ్ళను ఒప్పిస్తాను అని చెప్పి, అమ్మ ఇందు వల్ల అమ్మ వాళ్ళు వనభోజనాలకు వెళ్తున్నారట కదా, నేను కూడా దీన్ని తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ వాళ్ళ ముందే దీన్ని చిత్రహింసలకు గురి చేస్తూ కట్నం ఇవ్వకపోతే ఇది ఎంత నరకం అనుభవిస్తుందో వాళ్ళకి తెలియజేయాలనుకుంటున్నాను అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు. నిజంగా చాలా మంచి ఆలోచన వచ్చిందిరా అని చెప్పి వంశీ తండ్రి, నిజంగానే నువ్వు దాన్ని టార్చర్ చేయడానికి తీసుకెళ్తాను అంటున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటే, అవును నాన్న నీ మీద ఒట్టు అని వంశీ అంటాడు. సరేరా అయితే తీసుకువెళ్ళు అని చెప్పి సౌందర్య అంటూ ఉంటుంది. దీన్ని నువ్వు పెట్టే టార్చర్కి రేపు తెల్లవారేసరికి వాళ్ళు కట్నం డబ్బులు తీసుకొని మన గుమ్మం ముందు ఉండాలి అని సౌందర్య అంటూ ఉంటే, అలాగే అమ్మ అని చెప్పి వంశీ అంటాడు. ఇక అలా వంశీ, ఇందులు కూడా వనభోజనాల దగ్గరికి వస్తారు. చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది. నేను నీ భర్తని ఇందు, నిన్ను సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పి వంశీ అంటాడు. ఇక అలా వాళ్ళంతా కలిసి వికారాబాద్ దగ్గరికి వచ్చిన తర్వాత చెర్రీ సామాలు టెంట్ లోపల పెడుతూ ఉంటాడు. అబ్బా ఈ ప్లేస్ ఎంత బాగుందో అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది. కార్తీక మాసం అంతా ఇక్కడే కనిపిస్తుంది అని చెప్పి జెర్రీ అంటాడు. మన ఎదురుగా కూడా ఇంకొక టెంట్ పడింది. ఆ టెంట్ లోపలికి ఎవరు వస్తారో కానీ వాళ్ళతో హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేసుకొని ఆటలాడితే ఎంత బాగుంటుందో అని చెప్పి ఇందు అంటూ ఉంటే, అప్పుడే గగన్ స్టైల్గా కార్ దిగి అలా నడుచుకుంటూ శరత్చంద్ర వాళ్ళ ఎదురుగా ఉన్న టెంట్ లోపలికి వస్తూ ఉంటాడు. గగన్ వాళ్ళను చూడగానే శరత్చంద్ర కుటుంబం అంతా కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వీడెందుకు వచ్చాడు పిన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, నక్షత్ర ఆనందపడడం చూసిన గోరింటాకు సుజాత, నాకెందుకో ఇది నీ కూతురు నిర్వాకమే అని డౌట్గా అనిపిస్తుంది. నీ కూతురు ముఖంలో సంతోషం చూడు, వాడు వచ్చాడని తెలియగానే ఎగిరి గంతేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక నక్షత్ర, నాకు తెలుసు బావా నీకు నేనంటే ప్రేమ ఉంది కానీ ఎందుకో బయట పెట్టడం లేదు. నేను అడిగినప్పుడేమో రానని నా మొహం మీద చిరాగ్గా చెప్పి ఇప్పుడు నా కోసం వస్తావు కదా, నీ సంగతి చెప్తాను అని నక్షత్ర మనసులో అనుకుంటుంది. భూమి టెన్షన్ పడుతూ, మామయ్య వీళ్ళు నా కోసమే వచ్చుంటారు, నిన్న అబ్బాయి గారిని నేను తట్టుకోలేకపోయాను, ఇప్పుడు అమ్మగారు కూడా నన్ను టార్గెట్ చేస్తే నేను ఏమైపోతాను అని చెప్పి ఎలాగైనా వీళ్ళు నా మనసులో ఉన్న మాటను బయట పెట్టించాలని చూస్తారు, వీళ్ళకి దొరకకుండా తప్పించుకోవాలి అని భూమి అనుకుంటుంది. గగన్ స్టైల్గా చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడంతో శరత్చంద్ర కూడా అలా చైర్లో కాలు మీద కాలు వేసుకొని గగన్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇద్దరు కూడా అలా ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. శరత్చంద్ర కళ్ళ ముందే భూమికి గగన్ సైట్ కొడుతూ ఉంటాడు. ఇక దాంతో శరత్చంద్ర గగన్ని మరింత కోపంగా చూస్తూ ఉంటాడు. తర్వాత అందరూ కలిసి కాసేపు ఆడుకుందామని చెప్పి ఆటపాటలలో బిజీగా ఉంటారు. ఇక గగన్ ఏమో అలా భూమిని చూస్తూ ఉంటే నక్షత్ర గగన్ తనని చూస్తున్నాడేమో అనుకొని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. తర్వాత ఎలాగైనా సరే భూమితో ఒక్కసారి మాట్లాడాలి, ఇక్కడ ఇంతమంది ఉంటే మాట్లాడడం కుదరడం లేదు అని చెప్పి గగన్ భూమిని పక్కకు రమ్మని చెప్పి సైగ చేస్తూ ఉంటాడు. భూమి రానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక తర్వాత అపూర్వ, వస్తే భూమి నేను నీతో కాస్త మాట్లాడాలి, పక్కకు రా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు భూమి అపూర్వతో కలిసి పక్కకు వస్తుంది. ఏంటి నాతో నువ్వే మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అపూర్వ, ఈరోజు నేను నా నుండి ఎవరూ కూడా తప్పించలేరు,
నిన్ను ఇక్కడికి తీసుకువచ్చిందే నీ చావుని ప్లాన్ చేయడానికి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, నీకు అంత సీన్ లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మా అమ్మను చంపగలిగావేమో, నన్ను చంపడం నీ వల్ల కాదు అని భూమి అంటూ ఉంటే, అప్పుడు అపూర్వ ఇప్పుడే నేనేంటో నీకు చూపిస్తాను అని చెప్పి అలా భూమి గొంతు పట్టుకొని అక్కడున్న లోయ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అలా భూమి గొంతు పట్టి లోయ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ లోయలోకి తోసేస్తుంది. దాంతో భూమి ఒక్కసారిగా అలా కింద పడకుండా లోయ చివర అంచు పట్టుకొని ఊగులాడుతూ ఉంటే అప్పుడే అటువైపుగా గగన్ వస్తూ ఉంటాడు. ఇక అపూర్వ గగన్ అటువైపుగా రావడం చూసి ఇప్పుడు వీడేంటి ఇటువైపు వస్తున్నాడు అని చెప్పి అక్కడ నుండి పారిపోతుంది. భూమి ఇటువైపు రావడం చూసనే భూమి ఇక్కడ కనిపించడం లేదేంటి అని చెప్పి గగన్ భూమి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక లోయ అంచు పట్టుకొని వేలాడుతున్న భూమి కాపాడండి కాపాడండి అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక భూమి అరుపులు విన్న గగన్ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వస్తాడు. అలా లోయ అంచు పట్టుకొని వేలాడుతున్న భూమి చేతులు పట్టుకొని తనని పైకి లాగి కాపాడుతాడు. ఇక భూమి భయంతో గగన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. భూమి ఏడవకు, నీకేం కాలేదు, నేను వచ్చాను కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఎంత భయం వేసిందో తెలుసా అండి అని చెప్పి భూమి అంటూ ఉంటే, నువ్వు ఇటువైపు ఎందుకు వచ్చావు, అసలు లోయలో నువ్వు ప్రమాదవశాత్తు పడబోయావా లేదంటే ఎవరైనా తోసారా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. భూమి ఏం సమాధానం చెప్పలేక ఏడుస్తూ ఉంటుంది. ఇక గగన్ భూమిని హత్తుకొని, భూమి నీకేదైనా అయితే నేను అస్సలు బతకలేను, ఒకవేళ ఎవరైనా నిన్ను కావాలని తోసి ఉంటే ఇప్పుడే వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఆ అపూర్వ నన్ను అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా భూమి ఏడవడం చూసిన గగన్, ఆ అపూర్వ ఇంతకు తెగిస్తుందా, దాని సంగతి చెప్తానంటూ అలా భూమిని 2 చేతులతో ఎత్తుకొని టెంట్ దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.